నమస్తే. ఇప్పుడు మనం గట్కేసర్‌లోని ఎన్ఎఫ్‌సి నగర్‌లో ఉన్నాం. సో, పాటల పూదోట, మాటల మాంత్రికుడు, సహజ కవిగా పేరున్నటువంటి అందశ్రీ కొత్తగా కడుతున్నటువంటి ఇంటి దగ్గరే ఉన్నాం. సో, మొన్న మనం లాలాపేట దగ్గర ఉన్నటువంటి సుమారు 40-50 గజాల స్థలంలో ఏదైతే కూలిపోయేటువంటి స్థితిలో దాదాపుగా 40-50 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఆ ఇంట్లో మాత్రమే తన జీవితాన్ని గడపడం జరిగింది. సో, ఆ ఇంటిని గనుక చూసినట్టయితుంటే ఒక దుఃఖం మాత్రమే మిగిలిపోతా ఉన్నది. ఆ ఇంట్లో మొత్తం పెచ్చులూడిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో సైతం కూడా అందశ్రీ మరి అప్పటి వరకు సైతం కూడా కనీసం ఇంటిని కూడా సమకూర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. ముఖ్యంగా కేవలం సమాజాన్ని ఏ విధంగా మేల్కొల్పాలి, తన పాటలతోటి, తన రచనలతోటి తన సంబంధించినటువంటి ఏదైతే తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకోవాలన్నటువంటి దానిపైన, సో తెలంగాణని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా నడిపించాలన్నటువంటి దానిపైనే ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. ఏ రోజు సైతం కూడా తాను ఆస్తులు సంపాదించుకోవాలి, అంతస్తులు సంపాదించుకోవాలి, మేడలు కట్టుకోవాలి, మిద్దెలు కట్టుకోవాలని చెప్పేసి ఏ రోజు కూడా ఆలోచించలేదు. సో ఆయన మన జీవితం అంతా కూడా మనం ఒకసారి కనుక చదివినట్టయితుంటే ఆయన బాల్యం నుంచి అనేక రకాలైనటువంటి కష్టాలే, ఆయన పడ్డటువంటి చరిత్ర అంతా చూసినట్టయితుంటే కష్టాలు పడ్డటువంటి చరిత్ర కనబడతా ఉంటుంది. సో ఆయన 10 సంవత్సరాల లోపు ఉన్నప్పుడే ఒక పశువుల కాపరిగా జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. అయినటువంటి వాళ్ళందరినీ కూడా పోగొట్టుకొని పశువుల కాపరిగా జీవితాన్ని ప్రారంభించి చదువుకు నోచుకోలేదు. ఆయన ఆయన వేసుకున్నటువంటి బట్టలు సైతం కూడా చిరిగిపోయినటువంటి బట్టలతోటే కాలం గడపడం జరిగింది. సో దాని తర్వాత కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఆయన పశువుల కాపరి నుంచి ఒక తాపీ మేస్త్రిగా ఎదగడం జరిగింది. అంటే తాపీ మేస్త్రి అనగానే మనకు ప్రత్యేకంగా గుర్తొచ్చేది బిల్డింగులు కట్టేటువంటి వాళ్ళే తాపీ మేస్త్రులు అంతా కూడా, ఇంటిని నిర్మించేటువంటి తాపీ మేస్త్రుడు. సో ఆయన తాపీ ద్వారా, ఆయన చేసేటువంటి మేస్త్రి పని ద్వారా ఎన్నో ఇండ్లని నిర్మించుకోగలిగింది కదా అని ఆయన మాత్రం సొంతంగా ఒక ఇల్లును మాత్రం నిర్మించుకోలేదు ఆయన. సో ఇప్పుడు ఆయన సొంతింటి కళని నెరవేర్చుకునేటువంటి దశలోనే ఆయన యొక్క కళ నెరవేరకుండానే ఆయన కానరాని లోకాలకి వెనుదిరగడం జరిగింది. ఆయన చనిపోయి ఈ రోజుకి 3 రోజులు అవుతా ఉన్నది. సో ఎందరో ప్రముఖులందరూ కూడా ఆయన మృతి పట్ల చాలా సంతాపం తెలపడం జరిగింది. సో ఆయన మృతి తెలంగాణ సమాజానికి కాదు, యావత్ దేశానికి సైతం కూడా ఒక తీరని లోటుగా వాళ్ళు అభివర్ణించడం జరిగింది. సో ఆయన కడుతున్నటువంటి ఇంటి దగ్గరనే లాలాపేటలో మొన్న మనం చూడడం జరిగింది. ఇక్కడ గట్కేసర్లో ఉన్నటువంటి ఎన్ఎఫ్సి నగర్లో ఆయన కడుతున్నటువంటి ఈ ఇల్లు కనబడతా ఉన్నది. ఇది ఆయన సొంతింటి కళ. ఇప్పుడు కనబడుతుందే 4 అంతస్తులకు సంబంధించినటువంటి బిల్డింగ్. ఇది అంతా కూడా ఎన్ఎఫ్సి నగర్లో గట్కేసర్, అంటే గట్కేసర్ ఒకి అవుట్స్కట్లో ఉన్నటువంటి 380 గజాల స్థలంలో ఆయన ఇంటిని నిర్మిస్తూ ఉన్నాడు. ఏదైతే ₹1,00,00,000 సంబంధించినటువంటి నజరానని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర సర్కార్ కేటాయించినటువంటి ₹1,00,00,000 సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దాంతో అవుట్స్కట్లో ఇక్కడ ఉన్నటువంటి గట్కేసర్ దగ్గర ఉన్నటువంటి ఎన్ఎఫ్సి నగర్లో ఒక స్థలాన్ని కొనడం జరిగింది. 380 గజాలకు సంబంధించినటువంటి స్థలంలో 4 అంతస్తుల బిల్డింగ్ కడతా ఉన్నాడు. ఈ 4 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం కూడా ఉన్నది. ఎందుకంటే ఆయనకు ఫ్యామిలీతో పాటు, భార్యతో పాటు 4 పిల్లలు, ఒక పెద్ద పాపకు పెళ్ళైంది. ఇంకా మిగతా ఉన్నటువంటి 3 పిల్లలు సైతం కూడా, 3 ఆడపిల్లలు, ఇంకొకరు కుమారుడు సైతం కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ కూడా చదువుతూ ఉన్నారు. సో ఆయన ఏదైతే జీవితంలో ఒక ఆశయాన్ని పెట్టుకోవడం జరిగిందో, ఒక సొంత ఇల్లు ఎవరికైనా కానీ ఒక ఆశ అనేది ఉంటుంది. మనం బ్రతుకున్నప్పుడు మనం కన్నటువంటి పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, మరొక పక్కన మనకు ఒక సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి ఎవరైనా కానీ కలలు కంటూ ఉంటారు. సో ఆ కళని నెరవేర్చుకోకుండానే కానరానటువంటి లోకాలకి ఆయన ప్రయాణం కావడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నటువంటి ఇల్లంతా కూడా ఆయన కడుతున్నదే. సో సంవత్సరంన్నర కాడ నుంచి ఈ ఇంటికి ప్రతిరోజు వచ్చేటోడట ఇక్కడికి ప్రతిరోజు వచ్చి ఈ ఇంటిని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, ఏ విధంగా కట్టుకోవాలి, ఏ విధంగా తొందరగా ఫినిష్ చేసుకోవాలన్నటువంటి ఒక పట్టుదలతో ప్రతిరోజు లాలాపేట దగ్గర నుంచి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండేదట. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి ఇక్కడ ఉన్నటువంటి మేస్త్రీలతోటి, మిగతా సంబంధించిన పనులు చేసేటువంటి వాళ్ళతోటి దగ్గరగా ఉండి చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి 2 అంతస్తు బిల్డింగ్లో కూడా మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఇక్కడే సాపేసుకొని కిందనే పడుకునేటోడట. అంటే పని తొందరగా ఫినిష్ కావాలి అన్నటువంటిదే ఆయన యొక్క లక్ష్యం. సో గోడలంతా కూడా ఫినిష్ అయిపోయింది, స్లాపులు కూడా పడిపోయినాయి. ఇంకా కేవలం చిన్న చిన్న పనులు మాత్రమే ఉన్నాయి. ఇంకొక 2-3 నెలలు అయ్యేది ఉంటే ఈ పని కూడా, వర్క్ కూడా మొత్తం పూర్తిగా అయిపోయేదే. కానీ ఇదంతా ఈ ఇంట్లోకి వాళ్ళు రాకముందుకే, గృహప్రవేశం కాకముందుకే ఆయన సమాధిలోకి చేరినటువంటి ఒక సంఘటన నిజంగా కూడా అందరికీ ఒక దుఃఖం కలిగించేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. సో ముఖ్యంగా ఆయన జీవించినటువంటి ఆ జీవితం కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి ఆయన పాటలు రాయడం జరిగింది, ఎన్నో కవితలు రాయడం జరిగింది, ఎన్నో కథలు రాయడం జరిగింది, ఎన్నో కథలు కూడా ఆయన రాయడం జరిగింది. కానీ
ఆయన సంబంధించినటువంటి జీవితాన్ని కనుక చూసినట్టయితే చాలా మంది ఒక రకంగా ఊహించుకుంటా ఉంటారు. సో ఆయన ఇన్ని సినిమాలకు పాటలు రాసిండు, ఇన్ని వేదికల ద్వారా ఆయన యొక్క గళాన్ని వినిపించిండు. ఎంతోమంది సుపరిచితులు, ఎంతోమంది ప్రముఖులు సైతం కూడా ఆయనకు తెలిసినటువంటి వ్యక్తులు. కాబట్టి ఆయన కొంత గొప్పగా ఉంటాడు, చాలా డబ్బులు ఉంటాయి, చాలా పైసలు ఉన్నాయి, చాలా ఆర్థికవంతుడు అని చెప్పేసి కూడా ఆయన చాలామంది అనుకుంటా ఉంటారు. కానీ అసలు ఎక్కడ కూడా ఆయన 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 జీవితంలో, ఆయన ఉన్నటువంటి 64 సంవత్సరాల జీవితంలో కేవలం ఇది ఒక్కటి మాత్రమే ఆయన సంపాదించినటువంటి ఆస్తి. అంటే ఇప్పుడు పిల్లలకు కానీ ఆ ఫ్యామిలీకి కానీ కేవలం ఆ ఆస్తి ఈ 4 అంతస్తులకు సంబంధించినటువంటి బిల్డింగ్ మాత్రమే కనబడతా ఉన్నది. ఈ 4 అంతస్తుల బిల్డింగ్ సైతం కూడా సో ఇటీవల కేటాయించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ₹1,00,00,000 సంబంధించినటువంటి అది ఏదైతే ఉందో సహాయం, ఆ సహాయంతో వచ్చినటువంటి ఆ పైసలని ఈ సంబంధించినటువంటి ఇంటికి ఖర్చు చేయడం జరిగింది. ఇక చిన్న చిన్న ఇప్పటికే చాలామంది ఆయనకు ఉన్నటువంటి సన్నిహితులు వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, వాళ్ళు ఇచ్చినటువంటి ₹1,00,00,000 సైతం కూడా దీనికి ఎక్కడ కూడా సరిపోవట్లేదు, ఎక్కడ కూడా లేవు. మళ్ళీ దీనికోసం ఈ ఇంటి కోసం చాలా అప్పులు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. కానీ ఏదైనప్పటికీ కూడా ఏదో ఫ్యామిలీకి నేను ఉన్నప్పుడు ఎంతో కొంత చేయాలి, ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో, సదుద్దేశంతో ఫ్యామిలీ కోసం ఆయన సమకూర్చుకున్నటువంటిది ఇది ఒకటి మాత్రమే. 4 అంతస్తుల బిల్డింగ్లో 4 పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఒకటి ఇచ్చి ఆయన మళ్ళీ లాలాపేటలోనే ఉండాలి. ఆయన ఏదైతే మొదటి నుంచి దాదాపుగా 1993 నుంచి ఆ ఇంట్లో ఉంటున్నాడట. ఆ ఇంట్లోనే ఆయన జీవితం కొనసాగించి ఇక్కడ పిల్లల కోసం అని చెప్పేసి కూడా ఇదంతా కూడా కట్టడం జరిగింది. ఇదంతా కూడా 4 అంతస్తులకు సంబంధించినటువంటి ఆ బిల్డింగ్ కనబడతా ఉన్నది. సో ఇదే అందశ్రీ కట్టినటువంటి ఇల్లు. ఇదంతా కూడా ఇంకా పూర్తి కాలేదు. సో ప్రతిరోజు ఇక్కడికి వచ్చేదట. ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళ మేస్త్రీలతో కూడా ఆయన ఆప్యాయంగా పలకరించేటోడట. ఆప్యాయంగా పలకరించి వాళ్ళందరితో కూడా వాళ్ళ సొంత కుటుంబం లాగా చూసుకునేది, సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకొని వాళ్ళందరితో కూడా మాట్లాడేదట. మాట్లాడి వాళ్ళ సామాన్యమైనటువంటి ఆయన జీవితం వాళ్ళందరూ కూడా పాపం ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని సైతం కూడా పెనవేసుకొని అయ్యో ఆయనే చనిపోవడం ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు దుఃఖసాగరంలోకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఎంత కూడా ఈ ఇటుకలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అంతా కూడా ఇసుక కావచ్చు, ఇటుకలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇంకా చాలా పని ఉంది. సో ఈ ఇక్కడ ఉండి రెగ్యులర్గా కూడా ఆయన పర్యవేక్షించేటోడు. ప్రతిరోజు ఉదయం వచ్చి సాయంత్రం మళ్ళీ 5 గంటలకి 6 గంటలకి ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటోడట. సో ఈ ఇంటి కూడా పూర్తి కాకముందుకే ఆయన అయితే కానరాని లోకాలకైతే వెళ్ళడం జరిగింది. సో నిన్న ఏదైతే ఆయనకు ఉన్నటువంటి లక్ష్యం కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి ఏదైతే జీవిత ఆశయం, కుటుంబం కోసం ఏదైతే జీవిత ఆశయం, వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం ఏదైతే ఇల్లు కట్టాలని చెప్పేసి అనుకున్నాడో, సో ఆ ఇంటి దగ్గరికి సైతం కూడా నిన్న ఆయన యొక్క పార్థివ దేహాన్ని లాలాపేట నుంచి గట్కేసర్లో ఉన్నటువంటి ఇక్కడికి ఎన్ఎఫ్సి నగర్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడే పక్కనే ఆయన దహన సంస్కారాలు సైతం కూడా ఇక్కడే చేయడం జరిగింది. ఎందుకంటే ఆయనే దర్దాపుగా 1.5-2 సంవత్సరాల నుంచి ప్రతిసారి ఈ ఇంటికి వచ్చేది కాబట్టి ఆయన ఆత్మశాంతి కోసం ఆ యొక్క భౌతిక కాయాన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడే కాసేపు సందర్శనార్థం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చూడడానికి కొంత సందర్శనార్థం కొంత ఇక్కడ ఈడ కాసేపు పెట్టిన తర్వాత దాని తర్వాత అంతిమ సంస్కారాలు సైతం కూడా పూర్తి చేయడం జరిగింది. అమ్మ ఒక్క నిమిషం ఇట్రా అమ్మ, మీరేనా ఇదంతా కూడా పని చేసేది మీరేనా? ఒక్కసారి ఇక్కడ రమ్మ, ఒకసారి ఇట్లా మీ 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 సారు ఇక్కడ ఏం చేసేది? ఇట్రమ్మా, ఇట్రమ్మా, గిట్కెళ్ళి రమ్మా. ఏం పేరమ్మా మీ పేరు? ఏం పేరు? రోజా. సో సారు అందశ్రీ గారు చనిపోవడం జరిగింది. నిన్న ఇక్కడికి రావడం జరిగింది ఆయన యొక్క భౌతిక కాయం సైతం కూడా. సో ఇన్నప్పుడు ఏమనిపించింది నీకు? సారు చనిపోయిండు అని చెప్పేసి వార్త వినగానే ఏమనిపించింది? బాగా దుఃఖం అనిపించింది సార్. అవునా? చనిపోయాను. ఎట్లా ఉండేటోడమ్మా మీతోటి? సారు ఇక్కడికి వచ్చి మీతో ఏమైనా మాట్లాడేదా? సార్ మాతో అంతా బాగానే మాట్లాడేవాడు సార్. మాట్లాడేటోడా? బాగానే మాట్లాడు. ఏమని పలకరించేది మిమ్మల్ని అందరినీ? అంటే తిన్నారా లేదా అని పలకరించి, అంతమించి ఏం లేదు. అంతే. ఇక్కడ కూర్చునేదా? వచ్చి ఇక్కడ ఈ గుడిసె దగ్గర కూర్చునేదా? అంటే ఈ గుడిసి దగ్గర అని కాదు, అంటే అంతా తిరిగి అంతా చూసుకుంటా ఉంటాడు. ఎప్పుడైనా మామూలుగా నేరున్నప్పుడు ఇది ఇక్కడ కూర్చుంటారు. ఈ మామూలు కూర్చుంటారు. అట్లా వచ్చి చూసుకుని పోతా ఉంటారు. అందరితో కూడా కలివిడిగానే ఉండేదా మీ అందరితో? మాతో మీతో బాగానే ఉండేది. బాగానే ఉంది. ఎన్ని రోజులు అవుతుందమ్మా ఈ ఇల్లు మొదలుపెట్టి? మా అదే మొదలు పెట్టిన కాంచి ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకైతే అంతగా గుర్తులేదు. మొదలు పెట్టిన కాంచి మీరు ఇన్నే ఉన్నారు? మేము ఇక్కడ అంటే మేము వచ్చింది ఈ నెలనే. మా ఆయన అంతకు ముందు నుంచి ఉన్నాడు. మా మొదటి నుంచి ఇదంతా కూడా పునాదులు అయినప్పటి నుంచి మేము వచ్చింది ఈ నెలనే. మా ఆయన ఈ గుడిసె తీసుకొచ్చి మమ్మల్ని ఫ్యామిలీ తీసుకొచ్చింది ఈ నెల నుంచి తీసుకొచ్చిండు. అంతకు ముందు నుంచి మా ఆయన మేస్త్రి అంత తిరుగుతా అటు ఇటు పనికి చేసుకుంటాం అంతే. బ్యాచిలర్కి వచ్చాడు అంతకు ముందు నుంచి. మేము ఈ మధ్యనే ఫ్యామిలీతో వచ్చింది పనికి. ప్రతిరోజు వచ్చేది అమ్మా ఇక్కడికి ఆయన? రోజు వచ్చేదా? రోజు వచ్చేది. రోజు వచ్చేది. ఎన్ని గంటలకు వచ్చేది? మార్నింగ్
అంటే 9-10 అట్లా మళ్ళీ సాయంత్రం 5 దాకా 5 దాకా ఇక్కడే ఉండేది ఇక. ఆ. మరి ఎట్లా మరి ఇక్కడ కాసేపు ఏమైనా రెస్ట్ తీసుకునేదా పైన ఏమన్నా కాసేపు? ఇప్పుడు ఇది మీడియము చెప్పండి. అంటే మీడియం ముందర మాట్లాడుతున్నాం. చెప్పమ్మా, అదే మీతో ఉన్నటువంటి అనుబంధం ఏంది? ఈ ఇంట్లో కడుతున్నాడు కదా ఆయన యొక్క. ఆ ఇల్లు కడుతున్నారా కానీ మాతో అంత అంత పరిచయం లేదు సార్ ఆయన. అంటే మీరు చూశారు కదా, అంటే మీరు ఆయన వచ్చి ఇక్కడ తిరుగుతూ ఉంటాడు, సో అందరితో మాట్లాడుతూ ఉంటాడు, సో పొద్దున వచ్చి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి, అంటే ఈ ఇల్లును తొందరగా కావాలని చెప్పేసి మేస్త్రితో మాట్లాడేదా? అవును, మేస్త్రితోనే మాట్లాడేది. తొందరగా కానీ అండి. ఎప్పుడైనా చెప్పేదా ఈ ఇల్లు నాకు నిజంగా లక్ష్యంగా పెట్టుకున్నా, నేను తొందరగా అయినట్టయితే గృహప్రవేశం చేయాలి, ఇక్కడికి రావాలని చెప్పేసి ఎప్పుడైనా మాట్లాడేదా? అదేం లేదు, అదేం మాట్లాడలేదు అదే మాట్లాడలేదు. మాతో ఏం మాట్లాడలేదు. ఎంత ఎన్ని మొత్తం ఎంత ఎన్ని గజాలు? 380. 380 గజాలు. 380 గజాలు. 380 గజాలు. మరి మీ సార్ ఎక్కడ పోయిండు? మీ ఆయన సార్ అక్కడ మూడో రోజు అక్కడ కార్యక్రమం చేస్తుంటే అక్కడ ఉన్నాడు. అక్కడికి వెళ్ళిండా? ఇప్పుడు మీ ఆయన మంచి క్లోజ్ కావచ్చు ఆ ఫ్యామిలీకి కానీ, చనిపోయినటువంటి అందశ్రీ గారికి, సో చాలా క్లోజ్ కావచ్చు కదా, ఎందుకంటే 2 సంవత్సరాలు దగ్గర దగ్గర ఆయనతో ఉండబట్టి. అంటే మన అంత క్లోజ్ ఉన్నారో లేదో నాకే తెలియదు. క్లోజ్ ఉన్నారో లేరో కూడా తెలియదు. అంతగా అంటే మేము పని చేసుకుంటా వచ్చేవాళ్ళం కదా, మాకు అంతగా ఐడియా ఆయన సంగతి కూడా తెలియదు ఎక్కువ మాకు. అంటే ఓన్లీ మామూలుగా వచ్చిపోతున్నాడు మాతో అంటే అంతవరకే తెలుస్తుంది. అంత పెద్ద ఆయన అని చెప్పేసి మీకు తెలియదు? మాకు తెలియదు అంత పెద్ద వ్యక్తి అని. ఎందుకంటే సాధారణంగానే ఉండేది కాబట్టి సాధారణమైన వ్యక్తి అని అనుకునేది మీరు. అవును. ఇట్లా చనిపోయిండు, సార్ చనిపోయిండు అని చెప్పేసి మీ ఆయన చెప్పారా మీకు? మా ఆయన చెప్పింది పక్కన వాళ్ళు చెప్పారు. ఇట్లా మీ ఆయన ఏం బాధపడ్డాడు? ఎందుకంటే వాళ్ళతో చర్య చేసింది కాబట్టి మీ ఆయన కూడా చాలా బాధపడవచ్చు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటిది. వీళ్ళు ఆ మేస్త్రి కుటుంబం వీళ్ళంతా కూడా. సో ఈ గుడిసెలోనే ఉండి ఈ ఇంటికి సంబంధించినటువంటి అన్ని పనులను కూడా వీళ్ళే మొదటి నుంచి కూడా పునాది దగ్గర నుంచి ఈ సంబంధించినటువంటి ఏదైతే ఇల్లు మొదలు పెట్టినప్పుడు ఏదైతే పని ఉంటుందో ఆ పని మొదలు పెట్టినప్పుడు కూడా ఈ కుటుంబమే వాళ్ళతో ఉండేది. సో చూడవచ్చు ఇక్కడ ఇక అందశ్రీ ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటి ఇల్లు ఇక మూగబోయింది. సరే ఏదేమైనప్పుడు కూడా ముఖ్యంగా ప్రభుత్వం సైతం కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వం సైతం కూడా దీనికి ఇంకెంతో కొంత ఆర్థిక సహాయం చేసి ఈ ఇంటిని కూడా ఫినిష్ చేయాలి. ఆయనకు ఉన్నటువంటి ఆయన ఆశయాల్లో మనం కూడా నడవాల్సినటువంటి ఆస్కారం ఉంది. అనునిత్యం తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలని బయటకు తీసుకురావడంలో ఆయన యొక్క కళానికి పని చెప్పేది. చదువు రాకపోయినప్పటికీ కూడా ఆయన ఎంతో తెలంగాణని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలని సైతం కూడా ఒక రకమైనటువంటి వాళ్ళలో మార్పు తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం చేసినటువంటి అందశ్రీ ఆశయాల్లో మనం కూడా నడవాలి. సో ఆయన ఆశయాల్లో నడవాల్సినటువంటి అవసరం మనకు కూడా ఉంది. సో ఆయన పెట్టుకున్నటువంటి జీవితంలో ఒకే ఒక ఆశయం కావచ్చు, ఆ ఆశయానికి అది కుటుంబ సంబంధించినటువంటి ఆశయం కోసం ఎవరికైనా కానీ ఇంట్లో చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఆయన కట్టిన వాళ్ళు సంపాదించినటువంటి ఏంటి అని చెప్పేసి రేపు ఎవరైనా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు అడిగితే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. అది తీరక ముందుకే ఇల్లు కళ నెరవేరక ముందుకే అందశ్రీ అయితే కన్నరాని అయితే లోకాలకైతే పోవడం జరిగింది. ఒకసారి కూడా పైకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఏ విధంగా ఉంటుంది, ఇంట్లో కూడా ఏ విధంగా ఉంటుంది, 4 అంతస్తుల బిల్డింగు కనబడుతున్నప్పుడు కూడా సో ఆ లోపల ఏ విధంగా ఆయన దగ్గరుండి డిజైనింగ్ చేసుకున్నాడు. దగ్గరుండి కూడా ఆయన అందరికీ కూడా మేస్త్రీలకు కావచ్చు, ఇంకా మిగతా సంబంధించినటువంటి డిజైన్ చేసేటువంటి వాళ్ళకి సైతం కూడా దగ్గరుండి ఈ విధంగా ఇట్లా ఉండాలి. పొద్దున 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు ఆయన వెళ్తున్నాడు అంటేనే మనకు అర్థమవుతా ఉన్నది. అంటే ఏ విధంగా ఈ ఇంటి పైన ప్రధానమైనటువంటి దృష్టి సారించిండో మనకు అర్థమవుతా ఉన్నది. ఇది ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులతో పాటు ఆయనకు ఉన్నటువంటి కొన్ని డబ్బులు కావచ్చు, మరొకంత అప్పు తీసుకొచ్చి కూడా ఆయన ఇక్కడ అది చేయడం జరిగింది. సో మొత్తానికైతే ఆయనకు జరిగినటువంటి అంటే ఆయన యొక్క మరణం ఒక దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటనగానే మనం చెప్పుకోవాలి. తెలంగాణ సమాజానికి తెలంగాణకి ఒక తీరని లోటుగానే మనం ఎప్పటికీ కూడా మిగిలిపోతూ ఉంటుంది. ఆయన పాటలతోటి ఆయన మాటలతోటి చైతన్యం ఎంతోమంది జీవితాల్లో చైతన్యపరిచినటువంటి వ్యక్తి ఈ విధంగా ఆయన మృతి చెందుతారని చెప్పేసి కూడా ఎవరు కూడా అనుకోలేదు. మనం మొత్తానికి ఆయన లాలపేటలో ఇంట్లో ఉండగా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి ఒక్కసారి కుప్పకూలిపోవడం జరిగింది. ఆయనను నెక్స్ట్ ఆయన హాస్పిటల్ కూడా తీసుకుపోయినటువంటిది కూడా మనం చూసుకోవచ్చు. ఆయన గాంధీ హాస్పిటల్ ప్రభుత్వ దవాఖానకు మాత్రమే కుటుంబ సభ్యులు తీసుకుపోవడం జరిగింది. అంటే వాళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయి వ్యక్తులు అయితే కాదు కదా. అందరూ అనుకునేటువంటిది ఒక రకమైనటువంటి అందశ్రీ అనుకుని తెలియనటువంటి వ్యక్తులు అనుకుంటా ఉంటారు. చాలామందికి తెలియదు. అంటే అందశ్రీ అంటే పాటలు, సినిమాలు, జై బోలో తెలంగాణ అన్నటువంటి ఆ పాటలు కావచ్చు, మరో పక్కన
రాష్ట్రీయ గీతం అయినటువంటి జై హే జై హే తెలంగాణ అన్నటువంటి పాటను రాసినటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి అందశ్రీకి ఎన్నో ఆస్తులు, ఎన్నో అంతస్తులు ఉంటాయి, ఎంతో డబ్బులు ఉన్నటువంటి వ్యక్తిగా అందరూ కొంత కలగంటా ఉంటారు. కానీ అదేం లేదు, కేవలం సాదాసీదమైనటువంటి జీవితం. ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన యొక్క జీవితం ఒక సాధారణమైనటువంటి ఒక ఒక సాధారణమైనటువంటి ఒక పేద తరగతి సంబంధించినటువంటి జీవితాలు ఎలాగా ఉంటాయో ఆయన జీవితం కూడా అలానే మారిపోయింది. ముఖ్యమంత్రి నిన్న రేవంత్ రెడ్డి సైతం ఇక్కడికి రావడం జరిగింది. స్వయంగా ఆయనతో పాటు మిగతా ఉన్నటువంటి మంత్రులు రావడం జరిగింది, చాలామంది ప్రముఖులు రావడం జరిగింది, చాలామంది ఆయనతోటి పెనవేసుకున్నటువంటి బంధాన్ని చివరిసారిగా అక్కడ కడసారి కన్నీటి వీడ్కోలు పలికేందుకు చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. ఆయన పాడెను సైతం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోయడం జరిగింది. ప్రధానమంత్రి సైతం కూడా ఆయన మృతికి ఆయన సంతాపం కూడా తెలపడం జరిగింది. సో ఆయనకు పద్మశ్రీ రావాలన్నటువంటి ఒక ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. పద్మశ్రీ కోసం ఆయన యొక్క పేరును సైతం కూడా ప్రపోజల్కి కేంద్రానికి పంపితే అదైతే రిజెక్ట్గా చేయడం జరిగింది. ఇప్పటికైనా కానీ అందశ్రీ సంబంధించినటువంటి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా సంబంధించినటువంటి లోపల ఉన్నటువంటి ఒకసారి డిజైన్ కావచ్చు, లోపల ఉన్నటువంటి ఇంట్లో ఏ విధంగా ఆయన డిజైన్ చేసుకున్నాడో ఏ విధంగా ఉందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇందాక మనం బయట నుంచి చూసినాం. సో ఈ బిల్డింగు 4 అంతస్తులకు సంబంధించినటువంటి బిల్డింగ్. సో ఎందుకు ఆయన 4 అంతస్తుల బిల్డింగు కట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది, 4 అంతస్తులే కట్టడానికి కారణం ఏంటో కూడా చెప్పినాం. సో ఉన్నటువంటి 4 పిల్లల కోసం 4 సంబంధించినటువంటి ఫ్లోర్లు అంటూ. సో ఒకసారి లోపల కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా కానీ ఒక కోరిక ఉంటుంది. మనం ఎంత పని చేసినప్పుడు కూడా ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి, మన సొంత ఇంట్లో రెస్ట్ తీసుకోవాలన్నటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ అందశ్రీకి చివరిగా రెస్ట్ తీసుకునేటువంటి అవకాశం అంటే తన ప్రాణం పోయిన తర్వాత రెస్ట్ తీసుకునేటువంటి అవకాశం ఇక్కడే దొరికింది. కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఇక్కడ ఆ భౌతిక కాయాన్ని ఇక్కడ పెట్టి దాని తర్వాత మిగతా సంబంధించినటువంటి అంత్యక్రియలంతా కూడా పూర్తి చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం లోపల ఏ విధంగా ఉంది. అందశ్రీ గారు దగ్గరుండి డిజైన్ చేయించుకున్నటువంటి ఇల్లు. సో ఇలా ఉండాలి. ప్రతిసారి కూడా ఇక్కడికి వచ్చి ఒకటే మాట చెప్పేది ఇక్కడ ఉన్నటువంటి మేస్త్రీలకు, వీళ్ళందరికీ కూడా అంటే ఆయనకు నచ్చినటువంటి తీరుగా దీన్ని చేసుకోవాలి, ఆ పిల్లలు కూడా నచ్చాలి. ఆయన చేసినటువంటి ఏదైతే ప్రపోజల్ చేసిండో ఇల్లు ఈ విధంగా ఉండాలని. ఇదంతా కూడా మొదటి ఫ్లోర్ ఇదంతా కూడా. సో అన్నీ కూడా ఈ 4 ఫ్లోర్లు కూడా డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఇల్లే ఇదంతా కూడా కనబడతాం. ఇదిగో ఇక్కడ ఈ దర్వాజాలు ఇంకా పెట్టలేదు, కొన్నిటికేమో దర్వాజాలు కిటికీలు అన్నీ కూడా బిగించడం జరిగింది. ఇంకా కూడా చాలా పని ఉంది. ఈ దర్వాజాలు ఇవన్నీ కూడా ఆ దగ్గరుండి ఇప్పుడు ప్రతిరోజు వచ్చి ఆయన పర్యవేక్షించుకునేటోడు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వచ్చి ఇక్కడే ఉండేటోడట. ఇక్కడే ఉండేది నేలపైనే సెకండ్ ఫ్లోర్లో అనుకుంటా. సెకండ్ ఫ్లోర్లో ఒక సాప దిండు వేసుకొని కిందనే పడుకొని మిగతా పనులన్నీ కూడా దగ్గరుండి ఆ మేస్త్రులతో, మిగతా ఈ డిజైన్ చేసేటువంటి వాళ్ళతోటి ఏవైతే ఇంటి పనులు చేస్తారో వాళ్ళందరితో కూడా మాట్లాడుకుంటూ ఆయనే ఉండేదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. సో చూడొచ్చు ఇక్కడ అంతా కూడా దేవుడికి సంబంధించినటువంటి ఆ రూమ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ఇది హాల్ కావచ్చు. సో ఇదంతా కూడా కనబడతా ఉన్నది. ఇవన్నీ కూడా ఈ విధంగానే ఉంటుంది. డిజైన్ అంతా కూడా 4 ఫ్లోర్లు కూడా ఇదే డిజైన్ అంతా కూడా. సో పైన ఒక పెంట్ హౌస్ లాగా ఏర్పాటు చేసుకుంటే సో ఎవరైనా గెస్ట్లో లేకపోయినట్టయితే ఇంకెవరైనా వచ్చినట్టయితుంటే కొంత వాళ్ళు కూకోవడానికి వెసులుబాటు ఉంటుంది కదా అన్నటువంటి ఒక ఆలోచనతో పైన ఒక పెంట్ హౌస్ సైతం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో చూడొచ్చు ఇదంతా కూడా ఆయనే దీంట్లోనే ఇక్కడే ఉండి సొంతగా డిజైన్ చేసుకున్నటువంటిది. సో ఇదేమో హాలు, ఇది దేవుడికి సంబంధించినటువంటి ఆ రూమ్ కనబడతా ఉన్నది. మిగతాది ఇక్కడ ఇది ఇంకొక సంబంధించినటువంటి బెడ్రూమ్. ఇదంతా బెడ్రూమ్ అండ్ వాష్రూమ్స్కి సంబంధించినటువంటిది కూడా దీంట్లో కనబడతా ఉన్నది. సో దీంట్లోనే డబుల్ బెడ్రూమ్ కాబట్టి డబుల్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ వాష్రూమ్ కావచ్చు, అక్కడికి సంబంధించినటువంటి దేవుడికి సంబంధించినటువంటి రూమ్ కావచ్చు, హాల్ కావచ్చు. సో ఇట్లా వాళ్ళ సంబంధించినటువంటి 4 పిల్లలు, 3 ఆడకూతుర్లు, ఇంకొక కుమారునికి సంబంధించినటువంటిది. ఇదంతా కూడా ఆయనకు సంబంధించినటువంటి నచ్చినటువంటి తీరుగా ఆయన డిజైన్ చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇంకా ప్లాస్టరింగ్ అయితే కాలేదు, ఇంకా గోడలు కూడా కొంత కట్టేది ఉంది. అంటే ఇంకొక 2 నెలల్లో ఇదంతా కూడా పూర్తి అయిపోయేది. ఇదంతా కూడా 380 గజాలకు సంబంధించినటువంటి స్థలం. ఆయనకు సంబంధించినటువంటి ఎవరో తెలిసినటువంటి మిత్రుడు ద్వారా ఎంతో కొంత తక్కువ రేటుకు ఒక వ్యక్తి కొంత తక్కువ రేటుకు ఇప్పించడంతో ఇదంతా కూడా ఎన్ఎఫ్సి నగర్, గట్కేసర్లో ఉన్నటువంటి ఎన్ఎఫ్సి నగర్లో చాలా రోజులుగా
ఆయన ఇంటి కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు, ఇల్లు కట్టుకోవాలన్నటువంటి ఆయన యొక్క కోరిక కూడా ఉండేది. అది కూడా పిల్లల కోసం, ఆయన కోరిక అనేది కాదు, పిల్లల యొక్క కోరిక మేరకు. ఆయన ఈ ఇల్లును కనుక చూసినట్లయితే మనకు ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంత కూలిపోయేటువంటి దశలో ఉన్నటువంటి ఇల్లు. వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ ఇంట్లో ఎందుకంటే ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు అది మీద పడుతుందో కూడా తెలియనటువంటి స్థితిలో ఆ ఇల్లు ఉంది. వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పక్కన అదే లాలాపేటలో పక్కనే ఒక కిరాయికి తీసుకొని కూడా ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇదంతా కూడా మెట్లు, ఇవి. ఇది పైకి పోవడానికి, పైకి వెళ్ళడానికి ఉన్నటువంటి సో ఆ మెట్లు కూడా కనబడతా ఉన్నాయి. సో పైకి కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే రండి. ఎట్లా మీతో ఎట్లా ఉండేది? మీతో వీడికి వచ్చేది కాబట్టి మీతో ఎట్లా ఉండేది? అంటే ఎప్పుడైనా కలిసేదా, మాట్లాడేదా సార్? ఎప్పుడైనా మాట్లాడేదా? అంటే నాకు తెలుసు, మంచి వ్యక్తి కాబట్టి, కవి కాబట్టి, ఆయన నేపథ్యగానం కూడా అంత పేదల కోసమే రాసి పాడిండు. అవునవును. ఆయన మొత్తం జీవితం కూడా పేదవర్గానికి అంకితం చేసిండు. సరే, ఇప్పుడన్నా కొద్దిగా కళ నెరవేరుద్ది అనుకున్న ఆ టైంలో ఈ విధంగా జరిగింది. మంచి వ్యక్తి. ఎవరికైనా కానీ కొంత ఇల్లు, సొంతమైనటువంటి ఇల్లు ఉండాలని ఎవరైనా కోరుకుంటా ఉంటారు. సో ఇల్లు కోసం చాలా కష్టపడ్డాడు. ప్రతిరోజు ఇక్కడికి వచ్చి పాపం చూసుకున్నట్టు ఇల్లును. అంతే, చాలా చూసుకుని మంచి వ్యక్తి అయినా. అందశ్రీ అంటే గుర్తుపడని వ్యక్తి లేడు, ఎవరు లేరు. సరే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పని అందరూ గుర్తించలేక రేవంత్ రెడ్డి గుర్తించి సంతోషం. మాకు కూడా అంత హ్యాపీ అనిపించింది. ఎవరికో దానం చేసేవారు ఇటువంటి మేధావులకు. ఆయన చదువు ఉన్నదా లేదా ముఖ్యం కాదు, కానీ కవి, పెద్ద కవి. గద్దర్ తర్వాత అన్న మంచి పేరు. అందశ్రీ మంచి వ్యక్తి. పేద కుటుంబాలు పుట్టి, చిన్న జాతులు పుట్టి కూడా ఆయన గ్రేట్. ఆయన అది ఆదర్శం కావాలి మన అట్లాసిన వ్యక్తులు వస్తున్నారు అట్లా. ఇప్పుడున్న కవులు వేరే ఉన్నారు, కానీ అప్పటి కవి కాబట్టి గ్రేట్. ఒకరు ఆశించకుండా, చేజాపకుండా. ఇప్పటి కవులు అయితే వేరే విధానం, ఎవరి పాట వానికి పాడతారు. కానీ ఆయన ఒక్కటే, అదంతా లేదు. రాజకీయ చేయకుండా కాదు, ప్రజల గురించి మనం చేయాలి అనుకో. లాలాపేటలో కూడా ఉన్నటువంటి ఇల్లు మొత్తం పెచ్చులు ఊడిపోయి కూలిపోయేటువంటి దశలు. 25 years కింద నేను పోయినా. చాలా ఆయన పరిస్థితిని చూస్తే ఇట్లా కూడా ఉన్నారా అనిపించింది. చాలా మంచిగా మాట్లాడతాడు. ఎవరితో పోయినా మంచిగా అన్న మంచిగా మాట్లాడతాడు. ఆ వ్యక్తి గర్వం లేదు ఆయన దగ్గర, అటువంటిది లేదు. చాలా గ్రేట్. అన్నం చూసి చాలా ఇంకా ఎన్ని రోజులలో ఇది పూర్తి అయిపోవు ఈ ఇల్లు? అంత మనది తెలియదు. ఇప్పుడు పెద్ద గోడలకి ఇట్లా లేసినాయి కదా, ఇంకొక 6 months పడుతుండొచ్చు, 6 నెలలు పడుతుండొచ్చు. ఇక మేస్త్రీలను బట్టి ఉంటుంది, పనులను బట్టి, మెటీరియల్. చాలా మంచి వ్యక్తి. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులు చెప్పేటువంటి విషయం. సో చాలా ఎక్కడైనా కానీ, అక్కడ లాలాపేటలో కానీ, యావత్ తెలంగాణలో అండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలియనటువంటి వ్యక్తులు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి దేశవ్యాప్తంగా సైతం కూడా అందశ్రీ గారి యొక్క పేరు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి అందరు కూడా. సో సింపుల్ లైఫ్ ఆయన, ఇది మొదటి నుంచి కూడా సింపుల్ లైఫ్, చాలా సింపుల్ లైఫ్. ఎక్కడున్నప్పటికీ కూడా ఆయన సామాన్యంగానే ఉండాలి అన్నటువంటి ఆ ప్రయత్నమే చేసేది. ఆయన జీవితం కూడా మొత్తం అంతా కూడా సాదాసీదా అయినటువంటి జీవితమే. అయినప్పటికీ కూడా ఎవరు వెళ్ళినప్పటికీ కూడా కాదనకపోయేది, ఎవరున్నప్పటికీ వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఉన్నటువంటి దాంట్లో ఎంతో కొంత వాళ్ళకి కనీసం భోజనమో లేకపోతే ఛాయన తాగిపించి పంపించేటోడు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఆయనతోటి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇదంతా కూడా ఇది సెకండ్ ఫ్లోర్, ఇది సెకండ్ ఫ్లోర్. ఇది మనమేమో ఫస్ట్ ఫ్లోర్. సారీ, ఇంతకుముందేమో మనం గ్రౌండ్లో ఉన్నాం, ఇది ఫస్ట్ ఫ్లోర్. ఈ ఫస్ట్ ఫ్లోర్లో సైతం కూడా చూసుకోవచ్చు, ఈ రూమ్లంతా కూడా చూసుకోవచ్చు. ఈ బాల్కనీ ఇది. సో ఇది బాల్కనీ. ఆయనకు నచ్చినటువంటి విధంగా కూడా ఇదంతా కూడా సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించినటువంటి ఈ దర్వాజా కూడా కనబడతా ఉన్నాయి. దర్వాజాలు అంతా కూడా అయిపోయినాయి. సో పైన ఇంకా ఆ గోడలు ఆయంతా లేసి ఇదంతా కూడా మొత్తం అంతా కూడా ఫినిషింగ్ ఉండాలి. అంటే ఆ ప్లాస్టింగ్ కావచ్చు, ఇంకా మిగతా కొంత వర్క్ ఉంది. ఇదంతా దీనికోసం అని చెప్పేసి ఫ్లోర్కి సైతం కూడా కంకర, ఇసుక అండ్ ఇటుక ఇదంతా కూడా చేసి పెట్టిలే అంతా కూడా. అంటే ముఖ్యంగా ఆయన అనుకునేది పక్కాగా తొందరగా ఫినిష్ కావాలి, తొందరగా అయిపోవాలి, తొందరగా గృహప్రవేశం చేయాలి, వాళ్ళ పిల్లలకి ఒక గిఫ్ట్ లాగా ఇవ్వాలన్నటువంటి ఒక ఆయన సంకల్పంతో ఒక 2 సంవత్సరాలుగా, గత 2 సంవత్సరాలుగా ఆయనే పూర్తిగా ఈ ఇంటికి పైన కేటాయిస్తూ ఉన్నాడు. ఈ ఇంటి పైన కేటాయిస్తున్నాడు. ఈ ఇంటిని దగ్గర ఉండి కూడా చూసుకుని దీన్ని తొందరగా అయిపోయినట్టు అయితే
ఒక ఒక వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి గిఫ్ట్ ఇవ్వాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు. చాలామంది కూడా ఇప్పటికే చెప్తాను ఆయనకు ఈ ఇంటికి సంబంధించినటువంటి అంటే ల్యాండ్కు సంబంధించినటువంటి కాస్ట్ సైతం కూడా హైయెస్ట్ కాస్ట్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎఫ్సి నగర్లో ఇప్పుడు మనం ఉన్నటువంటిది కూడా ఆ ల్యాండ్ సైతం కూడా చాలా కాస్ట్కు సంబంధించినటువంటి ల్యాండ్ ఇది. అంటే మనకు కొంతమంది అడిగితే యాక్చువల్గా ఈ ల్యాండ్కే ₹1,00,00,000 పైన అవుతుంది అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. అంటే ఆయనకు వచ్చినటువంటి పైసలతో పాటు ఆయన కొన్ని ఉన్నటువంటి నిలువ పైసలు లేకపోతే ఉంటే బంధువుల దగ్గరనో మిత్రుల దగ్గరనో కొంత ఆయన అప్పు చేసే ఉండాలి కదా. సో ఎంతో కొంత ఆయన అప్పు చేసుకొని అయినా కానీ ఇల్లునైతే మాత్రం ఏదో రకంగా నిలబెట్టుకోవాలి అన్నటువంటి ఒక ప్రయత్నం అయితే ఆయన చేయడం జరిగింది. కానీ ఆ కోరిక నెరవేరకుండానే ఆయన కానరానటువంటి ఒక అనంత లోకాలకి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. నిన్న ఇదే సంబంధించినటువంటి ఇంటి దగ్గర ఆయన సంబంధించినటువంటి భౌతిక కాయాన్ని సైతం కూడా ఇక్కడే కాసేపు ఆయన పార్థివ దేహాన్ని ఇక్కడే కాసేపు పెట్టిన తర్వాత, ఎందుకంటే ఆయన ఆత్మకి శాంతి కలగాలి. ఆయన ప్రతిరోజు కూడా అంటే ఈ బిల్డింగ్ ఎప్పటి నుంచి పునాదుల నుంచి మొదలుపెట్టిండో అప్పటి నుంచి ఆయన ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చేదట. ఏమైనా ఫీవర్ ఉన్నప్పటికీ సైతం ఒక్కసారైనా ఈ ఇంటిని చూసుకొని వెళ్ళాలన్నటువంటి ఆ తాపత్రయం పైన ఇక్కడికి ప్రతిరోజు వచ్చేటోడట. ప్రతిరోజు వచ్చి ఈ ఇంటిని చూసుకొని పోయేది. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా ఆయన జీవితంలో ఇటువంటి ఇంట్లో ఎప్పుడు కూడా ఆయన లేడు కదా. ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళు కోల్పోవడం కావచ్చు, దాని తర్వాత ఆయనను చేరదీసినటువంటి వ్యక్తులు, అంతేకాకుండా ఆయనకు పశువుల కాపరిగా ఆయన జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఏదైనా కానీ ఒక గొప్పగా ఉంది అంటే కేవలం ఈ ఇంటి మాత్రమే అని చెప్పేసి చెప్పుకునేటువంటి విధంగా ఆయన ఈ ఇంటిని నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసిండు. కానీ ఎక్కడ ఉంది? ఎక్కడ లేదు. ఆయనకు ఉన్నటువంటి సొంత ఇల్లు ఇప్పుడు కేవలం అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ పార్థివ దేహాన్ని అక్కడ పూర్తి చేశారో అది మాత్రం ఇప్పుడు ఆయన ఇల్లుగా భావించాలి. ఇక సో ఈ ఇంట్లోనే ఉండాలని చెప్పేసి కొన్ని సంవత్సరాలు బ్రతికినటువంటి కొన్ని రోజుల పాటైనా కనీసం ఇలా ఉండేటువంటి అవకాశం అయితే పాపం అందశ్రీ గారికి అయితే లేదని అయితే చెప్పుకోవచ్చు. సో ఎంత సూపర్గా డిజైన్ చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసిన చూడండి. అంటే అన్ని రూములు కూడా ఇప్పుడు ఉన్నటువంటి 4 ఫ్లోర్లు సైతం కూడా 4 ఫ్లోర్లు ఒకటే రకంగా, ఎవరికి కూడా ఇబ్బంది కాకూడదు. సో ఎవరికి కూడా కొంత పెద్దగా లేకపోతే కొంత డిజైన్లో మార్పు కానీ ఏమైనా ఉన్నట్టయితే మళ్ళీ పిల్లలు కదా, సో అందరికీ కూడా ఒకటే రకంగా ఉండాలని చెప్పేసి ఈ ఇంటిని సైతం కూడా నిర్మించుకోవడం జరిగింది. సో పైన కూడా చూసుకోవచ్చు, స్లాబ్లన్నీ కూడా అయిపోయినాయి. చిన్న పనులు ఇంకొక 6 నెలలు అయితే మొత్తం అయిపోయేదట. మిగతా ఉన్నటువంటి కొంతమంది మేస్త్రులతో మాట్లాడితే ఈ ఇంటిని డిజైన్ చూసి ఇంకా మిగిలిపోయినటువంటి కొంత పనిని చూసినట్లయితే ఒక 6 నెలల్లో కొంత ఈజీగా అయిపోయేది. ఈ కొంత గోడలు వేసి కొన్ని కిటికీలు కొన్ని దర్వాజాలు కొన్ని మాత్రమే బిగించేటివి ఉన్నాయి. దాని తర్వాత ప్లాస్టింగ్ కానీ ఇంకా ఫినిషింగ్ కానీ లోపల ఉన్నటువంటి కొంత మరి బండనో లేకపోతే ఇంకా మార్బుల్స్ ఏదో ఒకటి అయితే వేసి అయితే ఒక 6 నెలల్లో దీన్ని అంతా కూడా కంప్లీట్ చేసేటువంటి అవకాశమే ఉండేదని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ మొత్తానికైతే దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని పూర్తిగా కట్ట ముందుకే దీంట్లో ఆయన కనీసం ఒకరోజు కూడా జీవించకుండానే ఆయన తుదిశ్వాస విడవడం అత్యంత బాధాకరమైనటువంటి సంఘటనగానే ఈ చూసుకోవచ్చు. ఇక లాలపేటలో ఇల్లు ఉన్నటువంటి ఇల్లుని చూసినట్టయితే అది నిజంగా ఎవరు ఉంటారో కూడా దాంట్లో తెలియదు. అసలు నిజంగా దాంట్లో మరి ఇన్ని రోజుల పాటు ఇన్ని ఏళ్ళ పాటు అందశ్రీ గారు వాళ్ళ ఎట్లా ఉన్నాడో తెలియదు. ఆ ఇంట్లోనే ఎన్నో రకాలైనటువంటి కథలు రాసిండు, ఎన్నో రకాలైనటువంటి పాటలు రాసిండు, ఎన్నో రకాలైనటువంటి ఆయన యొక్క కవిత్వాలు రాసిండు. వీటన్నిటిని కూడా రాయడం జరిగింది. ఇగో ఇక్కడ కనబడతా ఉంది, ఇగో ఈ సాప నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఇగో ఈ సాప కనబడుతుంది కదా. సో ప్రతిరోజు అందశ్రీ ఇక్కడికి వచ్చినోడు, ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఇదే సాపలో పడుకునేటోడట. ఈ సాపలో పడుకోవడానికి కింద ఉన్నటువంటి ఇంతకుముందు మనం ఆ గుడిసెలో ఉన్నటువంటి అంటే పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మేస్త్రీలు, అక్కడి నుంచి ఒక మెత్త అంటే దిండు తలకు పెట్టుకున్నటువంటి ఒక దిండు తీసుకొని వచ్చి ఈ సంబంధించినటువంటి ఈ సాపకాడ పడుకునేదట. ఆయన ఈ సాపలోనే కిందనే పడుకునేది. అంటే ఎంత సామాన్యమైనటువంటి జీవితమో యొక్క ఉదాహరణ చాలు మనకందరికీ చెప్పుకోవడానికి. సో ఆయన ఎంతో రాయల్ లైఫ్, ఎంతో గొప్పగా ఆయన సమాజంలో గొప్ప వ్యక్తే. సమాజంలో గొప్ప వ్యక్తి ఎవరైనా అవునన్నా కాదన్నా కానీ తెలంగాణ సమాజానికి ఒక తీరనటువంటి లోటు, ఒక గొప్ప వ్యక్తి, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తి, ఉన్నత లక్ష్యాలు కలిగినటువంటి వ్యక్తి మనం ఎక్కడ కూడా కాదనట్లేము. కానీ అదే తీరుగా కూడా కొంతమంది ఉన్నత స్థాయిలో జీవితం ఉంది, ఆయన రాయల్ లైఫ్ బతుకుతున్నాడని చెప్పేసి ఎవరైతే అనుకుంటా ఉన్నారో వాళ్ళకి నేను ఈ రకమైనటువంటి ఒక ఉదాహరణనే ఇక్కడ ఇంత సింపుల్ జీవితాన్ని ఆయన ఏ విధంగా గడిపిండో ఈ యొక్క ఉదాహరణ చూస్తే కనబడతాయి. ఇది 2nd ఫ్లోర్. ఇది ఈ 2వ ఫ్లోర్లో ఇంతకుముందు కూడా అక్కడ పనిచేసేటువంటి ఆమెకు సైతం కూడా చెప్పింది, ప్రతిరోజు వచ్చేటోళ్ళు ఇక్కడికి పొద్దున 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇక్కడే ఉండేది. సో ఏమైనా కొంత రిలాక్స్ కావడానికి ఆయనే ఇక్కడికి వచ్చి ఈ షాపులోనే 2nd ఫ్లోర్లో కాసేపు
పడుకొని వాళ్ళకి సంబంధించిన మిత్రులతో ఇంకా మిగతా ఉన్నటువంటి వాటి గురించో కాసేపు డిస్కషన్ చేసేది. దాని తర్వాత ఇక్కడ నుంచి 5 గంటలకు వెళ్ళిపోయేది. ఇంటి దగ్గర నుంచి మాత్రమే భోజనం ఇట్లా తీసుకొచ్చుకునేది. ఇక్కడ ఉండేది, కాసేపు కాలక్షేపం చేసేది. మా అందరితో కూడా బాగుండేది. అందరిని కూడా కలవిడిగా ఆయన మాట్లాడేది, అందరిని కూడా ఆప్యాయంగా పలకరించేది అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. సో అందశ్రీ గారి యొక్క వ్యక్తిత్వం ఎవరు కూడా కొంత ముక్కుసూటితనం మాత్రం ఎక్కువ. సో ఆయన ఏవైతే అనుకుంటాడో, ఎవరినైతే తిట్టాలనుకుంటే తిట్టేస్తాడు, ఎవరిని పొగడాలనుకుంటే పొగిడేస్తాడు. వేదిక ఏదనేది కాదు, ఆయన ఏం మాట్లాడాలనుకున్నాడో అది మాత్రమే మాట్లాడేస్తాడు. ఎవరికో లొంగి మాట్లాడడమో లేకపోతే ఎవరికో ఊడిగం చేసేటువంటి విధంగా ఉండయి ఆయన మాటలు కానీ ఆయన పాటలు కానీ. ఏదైనప్పటికీ కూడా అది సూటిగా ఉంటాయి. సూటిగానే ఆయన విమర్శిస్తాడు, సూటిగానే మెచ్చుకుంటాడు. ఇది అందరూ కూడా కొంతమందికి కళాకారులకి కానీ, కొంతమంది పొలిటీషియన్స్కి కానీ, కొంతమంది ఆయనకు ఉన్నటువంటి స్నేహితులకి కానీ సో అది నచ్చకపోవచ్చేమో కానీ ఆయన ముక్కుడి సూటితనం మాత్రం చాలా ఎక్కువ. మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన ముక్కు సూటితనం ఎక్కువ. ఇప్పుడు అట్టంటే సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో ₹1 సంబంధించినటువంటి ఇచ్చిండన్నటువంటి ఉద్దేశంతో ఆయన పొగడాల్సినటువంటి అవసరం ఆయన ఓపెన్గానే చెప్పేసిండట. ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి తప్పు చేసినప్పుడు కూడా మేము జుట్టుకు రాయి కడతాం అన్నటువంటి ఒక రకంగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది గతంలో. సో అటువంటి వ్యక్తిత్వం ఎవరితోటైనా కానీ ఆయన ముక్కుసూటి తత్వమే. ఎవరైనా తప్పు చేసినంటే క్షమించేటువంటి వ్యక్తిత్వం ఆయన అయితే కాదు. సో ఒకసారి చూసుకోవచ్చు, మళ్ళీ ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేసి. సో ఇదే సాపలో ఆయన పాపం రోజు రెగ్యులర్గా వచ్చి ఇక్కడే ఇక ఇది మాత్రమే కావచ్చు ఈ ఇంట్లో. ఇక ఆయనకున్నటువంటి ఆ టైం ఇదే కావచ్చేమో. కేవలం ఆ టైం సాపలో పడుకునేటువంటి ఇది మాత్రమే ఆయనకు అవకాశం దొరికింది ఇక్కడ. దీంట్లో పడుకోవడం మాత్రమే, కింద పడుకోవడం మాత్రమే ఆయనకు అవకాశం దొరికింది. ఆయన కట్టినటువంటి ఇంట్లో కేవలం నేల మీద సాప మీద పడుకోవడం మాత్రమే. ఇక మిగతాదంతా కూడా కేవలం ఇక చనిపోయిన తర్వాత భౌతిక కాయం కానీ ఒక 15-20 నిమిషాలు ఉండొచ్చేమో. ఆయన యొక్క 2 సంవత్సరాల జీవితంలో ఆయనే కేవలం ఒక్కరోజు సైతం కూడా, అంటే ఆయన సొంతంగా కట్టుకున్నటువంటి ఇంట్లో ఒక్కరోజు కూడా ఆయనే పూర్తిగా ఇల్లు నిర్మాణం అయిపోయిన తర్వాత ఒక్కరోజు కూడా ఆయనే ఫ్యామిలీతో ఇలా గడిపినటువంటి క్షణం అయితే లేదు. నిజంగా కూడా అత్యంత బాధాకరమైనటువంటి ఒక సంఘటనగా మనం చూసుకోవచ్చు. అందశ్రీ గారిని ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఆయన అనుకున్నటువంటి ఆయనకు ఖచ్చితంగా పద్మశ్రీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక పక్కన సిద్దిపేటని ఆయన, ఎందుకంటే సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి రేవతి అన్నటువంటి గ్రామం కాబట్టి సిద్దిపేట జిల్లాని సైతం కూడా అందశ్రీ సిద్దిపేట జిల్లాగా మార్చాలి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ వినబడతా ఉన్నది. సో ఇది అంతా కూడా ఎన్ఎఫ్సి నగర్లో ఉన్నటువంటి అందశ్రీ గారి యొక్క సొంత ఇంటికి సంబంధించినటువంటి ఒకసారి చూపెడదామన్నటువంటి ఒక ప్రయత్నం అయితే మన తొలి వెలుగు అయితే చేయడం జరిగింది.